అమెరికా టెక్ దిగ్గజ సంస్థ తమ ఉద్యోగులకు కొత్త పాలసీ ప్రకటించింది. సాధారణంగా కంపెనీలో ఉద్యోగం వస్తే జీతంతో పాటు ఇన్సూరెన్స్, కొన్ని షేర్లు కేటాయించడం లాంటి బెనిఫిట్స్ ఉంటాయి కదా. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతంగా వినియోగించడంపై దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను అదే స్థాయిలో తొలగిస్తోంది. కంపెనీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ను ఎంచుకునే వారికి మంచి ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో హెల్త్ కేర్ కవరేజీతో పాటు నగదు చెల్లింపులు, స్టాక్ ప్రయోజనాలను కల్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రణాళిక గురించి కంపెనీ ఏప్రిల్లోనే తెలిపింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఉద్యోగి వయస్సు, కంపెనీలో పనిచేసిన కాలం కలిపి 70 ఏళ్లు దాటిన వారు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఉదాహరణకు 50 ఏళ్లు దాటిన ఉద్యోగి 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిబంధన వర్తించే ఉద్యోగులు కంపెనీలో 7% వరకు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి అమెరికాలో సంస్థకు 1,25,000 మంది ఉద్యోగులున్నారు. ఈ లెక్కన 8,750 మంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అర్హత సాధించినట్లే. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్ ను ఉపయోగించుకునే వారికి మైక్రోసాఫ్ట్ పలు ప్రయోజనాలు లభించనున్నాయి. స్వచ్ఛంద పదవి విరమణకు అంగీకరించే ఉద్యోగులకు 5 ఏళ్ల పాటు కంపెనీ ఆరోగ్య సంరక్షణ అందివ్వనుంది. ఉద్యోగి సీనియారిటీ, ఎన్నేళ్లు కంపెనీలో పనిచేస్తున్నారు అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఏక మొత్తంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ భత్యాన్ని చెల్లించనుంది. వీటితో పాటు స్టాకు సంబంధిత ప్రయోజనాలను కల్పించనుంది. అర్హత కలిగిన ఉద్యోగులు 30 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని వెల్లడించాలని కంపెనీ సూచించింది. ఈ ప్రోగ్రాం కోసం మైక్రోసాఫ్ట్ దాదాపు $900 మిలియన్ కేటాయించింది. రూపాయల్లో చూస్తే ఇది 8,500 కోట్ల రూపాయలు. మైక్రోసాఫ్ట్ త్వరలోనే లే ఆఫ్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రానున్న నెలల్లో ఉద్యోగుల కోతలు ఉండవచ్చని ఇప్పటికే సంకేతాలిచ్చింది. కొన్ని నియామకాలు కూడా గతంలో మాదిరిగా భారీగా ఉండవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెట్టుబడులు, ఖర్చు తగ్గింపుపై మరింతగా దృష్టి సారిస్తుండటం వల్లే మైక్రోసాఫ్ట్ పదవి విరమణ ఆఫర్, లే ఆఫ్లు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.